దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా వర్తమానాన్ని విని బలపడుతున్న దేవుని ప్రియ బిడ్డలకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేసుకుంటూ 119వ కీర్తన యొక్క వివరణ గురించి మీకు తెలియజేయాలని నేను ఆశపడతాను. 119వ కీర్తనలో 1 నుండి 176 వాక్యాలు రాయబడి ఉన్నాయి. ఈ 176 వాక్యాలు 22 భాగాలుగా రాయబడి 22 భాగాలకి ఒక్కొక్క భాగాన్ని గ్రీకు ఓడును ఆలేఫ్ బేత్ అనే ఓడునుతో ప్రారంభించబడింది. దేవుని బిడ్డల ఏంటిది ఆ యొక్క ప్రాముఖ్యతని తెలియజేయాలని నేను ఆశపడతా ఉన్నాను. మన తెలుగు యొక్క వర్ణమాల అక్షర వర్ణమాల 56. ఇంగ్లీష్ యొక్క ఏబిసిడ్ల యొక్క ఆల్ఫాబెటికల్ 26, అదే హిందీ 46, అదే రకంగా గ్రీకు వర్ణమాల 22. సో గ్రీకు వర్ణమాలను ఆధారంగా చేసుకొని ఈ 176 వాక్యాలను 22 భాగాలుగా ఈ గ్రీకు ఓడును తో ప్రారంభించబడ్డారు. ఎందుకండి గ్రీకుని తీసుకున్నారంటే పూర్వకాలము బైబుల్ అంతా కూడా గ్రీకు భాషలో రాయబడి ఉంది గనక గ్రీకులో ఉన్నటువంటి అక్షరమాలను వాళ్ళు ఉపయోగించాల్సి వచ్చింది. దేవుని బిడ్డల ఇప్పుడైతే గ్రీకు నుండి ఆయా భాషలకు తర్జుమా చేయబడి ఉంది గనక దేవుడు ఆ యొక్క వర్ణమాలను తీసుకొని మనకు అనుగ్రహించి ఉన్నాడు. దావీదు మహారాజు రాశాడు. దీంట్లో ఆజ్ఞలు, ధర్మశాస్త్రము, శాసనాలు వీటి గురించి రాయబడి ఉంది. దావీదు అంటాడు, నా కన్నులకు ఆశ్చర్యమైనవి, నేను నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులను తెరవమని అంటా ఉన్నాడు. మన కన్నులను తెరిచి ఆశ్చర్యమైన వాటిని చూచున్నట్లుగా దినమునకు 7 సార్లు నేను నిన్ను స్తుతిస్తున్నానని దావీదు మహారాజే అంటా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఇవి చేసి బలముగా ఆశ్చర్య రీతిలో ఘనముగా ఎంచబడి దీవించబడ్డాడు గనక మనం కూడా 119వ కీర్తను శ్రద్ధాభక్తులతో చదువుతూ ఆజ్ఞలను, ధర్మశాస్త్ర శాసనాలను గైకొంటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఆశ్చర్యంగా నీ జీవితాన్ని నిలబెడతాడని, నడిపిస్తాడని ప్రభు పేరట తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.